నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది తేనికి చెందిన జయలక్ష్మి పాండ్యరాజన్ గారి అద్భుతం. 2007లో మా వ్యాపార నష్టాన్ని భరించలేక మేము భగవద్ధర్మంలోకి ప్రవేశించాము. మాకు 80 లక్షల రూపాయలకు పైగా రుణాలు ఉన్నాయి. మా రుణాలు తీర్చడానికి మా భూములను అమ్మవలసి వచ్చింది. మాకు సెంటుకి 7,000 రూపాయలు కొనడానికి ఆఫర్లు వచ్చాయి. అది రుణ మొత్తాన్ని క్లియర్ చేయడానికి సరిపోదు. నవరాత్రి హోమం సమయంలో సెంటుకి 25,000 రూపాయల కోసం ప్రార్థించమని నాకు శక్తివంతమైన అంతర్గత మార్గదర్శకత్వం ఉంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దైవిక కృప ప్రబలంగా ఉంది మరియు భూమి సెంటుకి 24,900 రూపాయలకు అమ్ముడైంది. మేము ఈ రుణాలన్నింటినీ తీర్చగలిగాము మరియు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి తగినంత డబ్బు కూడా మిగిలి ఉంది. ఆ నవరాత్రిలో మా విధి తిరిగి వ్రాయబడింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప వలన మేము మా రియల్ ఎస్టేట్ మరియు గ్రానైట్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించాము. రెండూ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మమ్మల్ని లక్షాధికారులను చేస్తున్నాయి. అన్ని హోమాలు మరియు దర్శనాలకు మేము క్రమం తప్పకుండా విరాళాలు ఇవ్వడం ప్రారంభించాము. మా కుటుంబ అవసరాలకు అనుగుణంగా మా ఇంటిని పునర్నిర్మించమని సహస్రనామ హోమంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుని కోరుకుని ప్రార్థించాము. వచ్చే ఏడాది హోమం నాటికి మా 4,000 చదరపు అడుగుల 5 బెడ్రూముల డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకునే ఆశీర్వాదం మాకు లభించింది. మా 3 పిల్లలు వివాహం చేసుకుని జీవితంలో బాగా స్థిరపడాలని మేము హోమాలలో ప్రార్థించాము. 4 సంవత్సరాల వ్యవధిలో 3 ఇప్పుడు వివాహం చేసుకున్నారు. వారి వివాహాలు చాలా అట్టహాసంగా మరియు వైభవంగా జరిగాయి. నా చిన్న కూతురు విదేశాల్లో నివసించాలని కోరుకుంది మరియు ప్రార్థించింది. ఆమె భర్త యుఎస్ఏలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృపతో మా పిల్లలు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందారు. మేము ఇటీవలే మా నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాము. శ్రీ పరంజ్యోతి మా పిల్లలకు లగ్జరీ కార్లను ఆశీర్వదించారు మరియు వారి కోరికలన్నింటినీ నెరవేర్చారు. మాకు శ్రేయస్సు వరాలను ప్రసాదించినందుకు మా శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.